దుబాయ్లో ఉంటున్న తమ కుమారుడు గుండారం చంద్రశేఖర్ను తిరిగి ఇండియాకు రప్పించాలని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన తండ్రి గుండారం ప్రభాకర్, తల్లి గుండారం భాగ్యలక్ష్మి మీడియా ముఖంగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. కామారెడ్డి జిల్లా గంధారి మండలానికి చెందిన ఏజెంట్ కృష్ణ అనే సదరు వ్యక్తి 8 నెలల క్రితం తమ వద్ద ₹1,00,000 తీసుకుని తమ కుమారుడిని దుబాయ్కి పంపాడని, ఏజెంట్ కృష్ణ తన కుమారుడికి ఇక్కడ చెప్పిన ఉద్యోగం కాకుండా దుబాయ్లో తన కుమారుడితో కంపెనీ వారు వెట్టి చాకరీ చేస్తున్నారని, 8 నెలల నుంచి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని, తమ కుమారుడిని ఇండియాకు తిరిగి రప్పించాలని, ఎన్నిసార్లు ఏజెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, ఎలాగైనా తమ కుమారుడిని ఇండియాకు రప్పించి తిరిగి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసు వారితో వేడుకోవడం జరిగింది. నిజామాబాద్ అదే అందరి కృష్ణ మాకు ఇట్లా పోకన్నా ముందు ఇట్లా పంపిస్తా అని తోలేసిండు. ఇట్లా ₹1,00,000 కట్టినాము. ₹1,00,000 కట్టినాము. ఆయనతో పంపించినాక ఇట్లా మోసం చేసిండు. నా కొడుకుకు పంపించిండు, చంద్రశేఖర్ పంపించిండు. మరి ఆడికి పోయినాక ఏం పని చేపించలేదు. మరి మేము పోయినప్పటి ఇట్లా బూతులు మాట్లాడిండు. మేము పోలీస్ కేసు పెట్టినాము. సార్ కూడా న్యాయం చేస్తానన్నాడు. అతను మాత్రం ఫోన్ చేస్తే కూడా రిక్వెస్ట్ చేస్తలేడు, రాకొచ్చిండు కూడా. మాకు నా కొడుకు రావాలా, మా పాస్పోర్ట్ ఇప్పించేయాలా, మా పైసలు మాకు ఇచ్చేయాలా. ఎన్ని ఇచ్చారు పైసలు? ₹1,00,000 కట్టిన. దుబాయ్కి పంపించిండు. దుబాయ్లో ఉన్నాడా? దుబాయ్లో లేడు. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి షార్జాకి పంపించిండ్రంట. ఇప్పుడు అది ఆ విషయం కూడా ఆయనకు తెలియకపోయినా కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.